హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు అండి. వీక్లీ వన్స్ అయినా కానీ నాన్ వెజ్ లేకపోతే నాకు ముద్ద కూడా దిగదు. మరి మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి నాకు. మరి నేను ఎలా ఈ చేపల పులుసు రెడీ చేశానో చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగి ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ అన్నీ కూడా మంచిగా ముక్కకు పడతాయి అనేసి. చేపల వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కంటి చూపు కూడా బాగా పనిచేస్తుందండి వీటి వలన. చూసారు కదండి, ఇవన్నీ కూడా బాగా ముక్కకు పట్టేలాగా ఎలా కలుపుకున్నానో. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత వేసుకున్నాను నేను. కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చేపల్లో విటమిన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. విటమిన్ ఏ, డి, ఈ, కే అధికంగా ఉంటాయి. చూసారు కదండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి బాగా. ఆ తర్వాత నేను ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను పెట్టుకుంటున్నాను. అన్నీ పక్కనే పెట్టుకుంటున్నాను. ఒకదాని మీద ఒకటి పెట్టుకోకూడదు, లేకుంటే ముక్క మొత్తం చెదిరిపోయి పాడైపోతుంది అనమాట. చూసారు కదండి ఎలా పెట్టుకున్నానో. అంతేకాదండి, చేపల్ని ఎక్కువగా తినడం వల్ల మన బాడీలో హిమోగ్లోబిన్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు విటమిన్ B12 కూడా అధికంగా ఉంటుంది. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావు తొందరగా. దీన్ని చిన్నపిల్లలకు పెట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అధికంగా ఉంటుంది. చేప ముక్కలన్నిటిని ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నానండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాను. ఆ తర్వాత చింతపండు పులుసు సరిపడినంత వేసుకున్నాను. ఎక్కువగా వేసుకున్నా కానీ ముక్క ఉడికిపోయి అసలు బాగోదు. ఒక 5 మినిట్స్ తర్వాత ధనియాల పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ముక్క మొత్తం చాలా బాగా ఉడికిపోయింది. తర్వాత లాస్ట్లో గరం మసాలా కూడా వేసుకొని దానిపైన కొత్తిమీర చల్లుకున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మరి మీరు ఎలా చేపల పులుసు చేస్తారో కామెంట్ చేయండి.